దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు పార్లమెంటుకు ఒకేసారి అని చర్చ జరుగుతూ ఉంటే జాతీయ మీడియా అయితే 26 ఎండింగ్ 27 ఫస్ట్ క్వార్టర్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అని అంచనాలు వెలువరుస్తూ ఉంటే మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి గారు ఎట్టి పరిస్థితులైనా జమిలీ ఎన్నికలు జరిపే తీరుతాము అని చెప్పి అమిత్ షా గారు వ్యాఖ్యలు చేస్తూ ఉంటే జమిలీ ఎన్నికల వైపు కేంద్రం కూడా ఒక బడిబడిగా అడుగులు వేస్తూ ఉంటే కేంద్ర క్యాబినెట్ ఇప్పుడు ఒక ముసాయిదాకు ఆమోదం తెలిపి నెక్స్ట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతూ ఉంటే దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ వాళ్ళ ఎంపీలకు కూడా కీలకమైన విప్ కూడా జారీ చేసింది. 16, 17వ తేదీ ఖచ్చితంగా కనుక ఈమె రాజ్యసభ సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది అని. సో ఈ పరిణామాలు వేగంగా జరుగుతూ పోతున్నాయి. దేశవ్యాప్తంగా చర్చ ఉంది. అండ్ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ వర్గాలు ఈ చర్చ ఉంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎన్నికల గురించి ఇప్పటికే 2-3 సార్లు మాట్లాడి ఉన్నారు. ఆ జమిలీనో గిమిలీనో వస్తాయంట. సో ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండే విధంగానే పనిచేసుకుంటూ ముందుకెళ్దాము అని చెప్పి ఆయన కూడా చెప్పి ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు జమిలీ ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ జమిలీ ఎన్నికల ముందు చేస్తున్న కమెంట్స్ మీద ఆయన విమర్శలు చేశారు. జమిలీ ఎన్నికల మీద విమర్శలు చేయలే, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి జమిలీ రిలేటెడ్ కమెంట్స్ మీద చంద్రబాబు సార్ ఏమంటారంటే జమిలీ ఎన్నికలు వస్తాయి అయితే 2029లో వస్తాయి అంటున్నారు. 2029లో అమిత్ షా గారేమో ఈ పీరియడ్లోనే జమిలీ ఎన్నికలు ఈ లోపే జరిపి తీరుతామన్నారు. చంద్రబాబు సార్ ఏమో 29లోనే వస్తాయి, జగన్ వైసీపీ వరకే వాళ్లకు పొద్దుపోక జమిలీ ముందే ఎన్నికలు వస్తాయని చెప్పి ఈ ముందే ఎన్నికల పాట పాడుతూ ఉన్నారు. వాళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి పని చేస్తూ ఉన్నారు. ఏ ఎన్నికలు అయితే ముందు రావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కమెంట్ చేస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సమాచారం ఉందా, లేకపోతే ఇవేమైనా ఒక వ్యూహంలో భాగమా? ఇటు వైసీపీ జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పి ముందే ప్రిపేర్ అవుతూ ఉంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు శ్రీకారం చుడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్తూ ఉంటే వీటన్నింటిని అడ్డుకునే స్ట్రాటజీ ఏమైనా టీడీపీ అధినేత వేస్తూ ఉన్నారా? ఆయనకు ముందు ఎన్నికలు వస్తాయని చెప్పి సమాచారం ఉన్నా దాన్ని మిస్లీడ్ చేసే విధంగా పొలిటికల్గా తాను బెనిఫిట్ పొందే విధంగా ఏవైనా ఇటువంటి కామెంట్ చేస్తున్నారా? లేకపోతే నిజంగానే 29లోనే జమిలీ ఎన్నికల అట్లా మరి ఏమో తెలియదు. అది చాలా కష్టం. ఎందుకని 27లో ఉత్తరప్రదేశ్, గుజరాత్ లాంటి పెద్ద రాష్ట్రాలకు, 26లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ 29లోనే అంటే అప్పుడు కష్టం అవుతుంది. జరిగితే 20 ఏళ్ళలోనే పర్ఫెక్ట్. ఒకవేళ జమిలీ ఎన్నికలకు వీళ్ళు వెళ్ళాలనుకుంటే 29 అంటే కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో, ఏ కాన్ఫిడెన్స్తో, ఏ సమాచారంతో అన్నారో తెలియదు. కానీ 29లోనే వస్తాయి, జమిలీ వచ్చిన 29లోనే. అమిత్ షా గారు అయితే ఆలోపే జరిపి తీరుతామన్నారు. మరి ఢిల్లీలో పరిణామాలు అయితే చాలా వేగంగా మారుతూ పోతూ ఉన్నాయి. 29లో జమిలీ జరిపేటట్లయితే ఇప్పటి నుంచి కార్యాచరణ ఇంత అవసరం లేదు. 27లో మొదలెట్టినా 29లోకి అయిపోతుంది. అంతగానే ఏముంటుంది మరేమో. చంద్రబాబు నాయుడు గారు అయితే జమిలీ ఉంటుంది అంటూనే వైసీపీ రాజకీయ పాపం కోసం కామెంట్ చేస్తూ ఉంది జమిలీ గురించి అంటూ ఉన్నారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని విపక్ష కూటమి ఇంతకుముందు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ముందస్తు ఎన్నికల పాట 19 నుంచే పాడుతూ ఉన్నారు. మరి అప్పుడు వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఆ విధంగా కామెంట్ చేశారేమో తెలియదు. ఇప్పుడైతే ఇలా అంటూ ఉన్నారు. ఏమో చూద్దాం, మరి కొన్ని రోజుల క్లారిటీ వస్తుంది.